లోకల్ సినీ ప్రపంచం నేను మీ హేమమాలిని మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం ముందుగా మొదటిది హరిహర వీరమల్లు షూటింగ్ కి పవన్ ఎప్పటి నుంచి అంటే ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయన ఫ్యాన్స్ సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు ఆయన ఇప్పటికే కమిట్ అయిన హరిహర వీరమల్లు ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల వరకు ఆయన పూర్తి చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు అసెంబ్లీ ఎన్నికల ముందే ఈ సినిమాలను ముగించాలని భావించినప్పటికీ సాధ్యం కాలేదు పవన్ ఎన్నికలు ఏడాది ఉండగానే కూటమి ఏర్పాటు కోసం తీవ్రంగా కృషి చేయడం జరిగింది ఆ క్రమంలో ఈ సినిమాలను పక్కన పెట్టాడు నిర్మాతలు ఇప్పటికే భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టున్నారు కనుక పవన్ ఆ సినిమాలను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది అందుకే పవన్ ఆ సినిమాల షూటింగ్స్ కి డేట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పాడు ఎన్నికల్లో గెలిచి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే షూటింగ్స్ కు వెళ్తా జనాల పరిపాలన కంటే సినిమాలు ముఖ్యమా అంటూ విమర్శిస్తారు అనే ఉద్దేశంతో ఇన్ని రోజులు షూటింగ్స్ కు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు షూటింగ్స్ కు రెడీ అవుతున్నాడు మొదట అనుకున్న ప్రకారం ఈ నెల ఆరంభంలోనే పవన్ కెమెరా ముందుకు రావాల్సి ఉంది సాహు సుజిత్ దర్శకత్వంలో ఓజీ సినిమా షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది కానీ ఏపీలో భారీ వరదల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న కారణంగా 2-3 వారాలు పూర్తిగా అధికారులతో సమీక్ష కార్యక్రమాలు నిర్వహించాడు ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుట పడుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సినిమాలకు కాస్త సమయం కేటాయించాలని భావిస్తున్నాడట సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ 23 నుంచి వారం లేదా 10 రోజుల పాటు హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నాడు క్రిష్ దర్శకత్వంలో మొదలైన హరిహర వీరమల్లు సినిమా ఇప్పుడు 2 పార్టులుగా విభజించబడుతుంది దర్శకుడు ఏఎం జ్యోతికృష్ణ చేతులకి వెళ్ళింది షూటింగ్ చాలా ఆలస్యమైన కారణంగా దర్శకుడు క్రిష్ సినిమా నుంచి తప్పుకున్నాడనే వార్తలు వచ్చాయి ఆయన తప్పుకోవడంతో జ్యోతికృష్ణ చేతికి ఆ బాధ్యత వెళ్ళింది సినిమా చేతులు మారడం వెనుక కారణం ఏంటి అనే విషయమై పుకార్లు షికార్లు చేస్తున్నాయి హరిహర వీరమల్లు పార్ట్ 1 ను ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే విధంగా నిర్మాత ఏఎం రత్నం ప్లాన్ చేస్తున్నాడు చాలా సంవత్సరాల తర్వాత రత్నం నిర్మాణంలో పవన్ కళ్యాణ్ ఈ సినిమాను చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ మొదటిసారి చేస్తున్న పీరియాడిక్ మూవీ అవడంతో అంచనాలు భారీగా ఉన్నాయి మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్ నాని హిట్ 3 షూటింగ్ షురు ఈసారి మామూలుగా ఉండదు ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం దసరా హాయ్ నాన్న చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకున్న నాని తాజాగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో చేసిన సరిపోదా శనివారంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించిన ఆ సినిమాలో తమిళ స్టార్ దర్శకుడు ఎస్జే సూర్య కీలక పాత్రలో నటించి మెప్పించాడు సరిపోదా శనివారం థియేటర్లో ఉన్న సమయంలోనే నాని తన తదుపరి సినిమా హిట్ 3ని ప్రకటించాడు షూటింగ్ ప్రారంభంకు ముందే విడుదల తేదీని సైతం దర్శకుడు శైలేష్ కొలను ప్రకటించాడు మే 1న విడుదల కానున్న హిట్ 3 షూటింగ్ ని హైదరాబాద్ లో మొదలుపెట్టారు 2020లో విశ్వక్సేన్ హీరోగా హిట్ ఫస్ట్ కేసు వచ్చింది సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో వెంటనే దర్శకుడు శైలేష్ కొలను 2022లో హిట్ సెకండ్ కేసును ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు అడివిశేష్ హీరోగా హిట్ 2 రూపొందించిన విషయం తెలిసిందే హిట్ ఫ్రాంచైజ్ లో వచ్చిన 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో హిట్ 3ని అంతకు మించి ఉండేలా దర్శకుడు శైలేష్ కొలను ప్లాన్ చేశాడు నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 సినిమాను ప్రకటించారు మొదట అనుకున్న శ్రీకాంత్ ఓదెల సినిమాను నాని పక్కన పెట్టి మరి హిట్ 3ని ముందు చేసేందుకు రెడీ అయ్యాడు హిట్ ఫ్రాంచైజ్ లో వరుసగా సినిమాలు చేస్తానంటూ ప్రకటించిన దర్శకుడు శైలేష్ కొలను అన్నట్లుగానే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు నానితో హిట్ 3 సినిమాను కేవలం 6 నెలల్లో పూర్తి చేసే విధంగా ప్లాన్ చేశాడు నానితో చేయబోతున్న హిట్ మామూలుగా ఉండదని మేకర్స్ అంటున్నారు అర్జున్ సర్కార్ పేరుతో పవర్ఫుల్ జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ ఆఫీసర్ గా నానిని ఈ సినిమాలో దర్శకుడు శైలేష్ కొలను చూపించబోతున్నారు ఈసారి కేస్ ఇన్వెస్టిగేషన్ జమ్మూ కాశ్మీర్ లో ఉండబోతుందని ఇటీవల విడుదలైన గ్లిమ్స్ ను బట్టి అర్థమవుతుంది సినిమా షూటింగ్ ఇప్పటికే హైదరాబాద్ లో షురు అయిన నేపథ్యంలో నాని ఫ్యాన్స్ కి త్వరలోనే మరికొన్ని అప్డేట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం నానిపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్న దర్శకుడు శైలేష్ కొలను వచ్చే నెలలో జరగనున్న
షెడ్యూల్ వరకు హీరోయిన్ను ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. నానిని మరో యాంగిల్లో హిట్ 3లో చూస్తారని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇప్పటికే హిట్ అయిన ఫ్రాంచైజ్ కనుక ఖచ్చితంగా నానికి హిట్గా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో నాని హిట్ 3 సినిమాకు సంబంధించిన చర్చ అప్పుడే మొదలైంది. అర్జున్ సర్కార్గా నాని తన పవర్ను ఏ స్థాయిలో చూపిస్తాడో అనే విషయం తెలియాలి అంటే వచ్చే ఏడాది మే 1 వరకు వెయిట్ చేయాల్సిందే. సక్సెస్ జోష్ మీదున్న నానికి ఈ సినిమా అదే జోష్ను కంటిన్యూ చేస్తుందా అనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్ దేవరా విధ్వంసం 3 గంటలు. ఆ వివరాలేంటి ఇప్పుడు తెలుసుకుందాం. సరైన ఆయుధం దొరకాల. ఇప్పుడు తెలుగు అనే కాదు మొత్తంగా భారతీయ ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం దేవరా. RRR తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ ఉంది. హిందీలో కరణ్ జోహర్ లాంటి అగ్ర నిర్మాత ఈ సినిమాను రిలీజ్ చేస్తుండటంతో అక్కడ మంచి మార్కెటింగ్ జరుగుతుంది. సెప్టెంబర్ 27న ఇండియన్ బాక్స్ ఆఫీస్ను ఈ సినిమా షేక్ చేస్తుందనే అంచనాలున్నాయి. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్కు కొంచెం మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా సినిమాకు ఓపెనింగ్స్ విషయంలో డోకా ఉండదని కొరటాల శివ ఈసారి తన కసినంతా చూపిస్తాడని, బ్లాక్ బస్టర్ అందిస్తాడని తారక్ అభిమానులు ఆశాభావంతో ఉన్నారు. అయితే ఈ సినిమా నిడివి పరంగా కొంత రిస్క్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఏకంగా 3 గంటల పాటు ప్రేక్షకులు థియేటర్లో కూర్చోవాల్సి ఉంటుంది. విడుదలకు 2 వారాల ముందే దేవరాకు సెన్సార్ పూర్తి చేశారు. 4 కట్స్తో ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేసింది. రన్ టైం 2 గంటల 58 నిమిషాలని వెల్లడైంది. విషయం ఉంటే నిడివి అన్నది పెద్ద సమస్య కాదు. ఇటీవల కల్కి దాదాపు 3 గంటల నిడివితోనే మెప్పించింది. గత ఏడాది యానిమల్ దాదాపు 3.5 గంటలు రన్ టైంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ కోవలో చెప్పడానికి చాలా సినిమాలే ఉన్నాయి. అయితే సినిమాలో కంటెంట్ వీక్గా ఉంటే నిడివి అన్నది పెద్ద సమస్య అవుతుంది. రిలీజ్ తర్వాత కోతలు వేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు. కాబట్టి అన్నీ చూసుకునే కొరటాల అండ్ కో ఈ రన్ టైం ఫైనల్ చేసి ఉంటుందని భావించాలి. ఈ చిత్రాన్ని కొరటాల మిత్రుడు మిక్కిలినేని సుధాకర్, తారక్ అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించిన సంగతి అందరికీ తెలిసిందే. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.